నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ మీరు లాస్ట్ ఎపిసోడ్ లో అన్నట్టుగా అసలు భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ప్రతి రోజు కూడా చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు. శూన్యమాసంగా ఉన్నప్పటికీ ఇది కానీ మనం ఆరాధన చేసుకోవడానికి మాత్రం ఇప్పుడు శ్రావణ మాసంలో మొత్తం పెళ్లిళ్ళు, పేరంటాలు, వ్రతాలు అసలు ఫుల్ హడావిడి చేస్తాం. ఇంకొక నెల రోజులు ఆగుదాం. అటు పితృదేవతల్ని మనం స్మరించుకోవాలి. అలాగే ఇటు ఆరాధన చేసుకోవడానికి 15 రోజులు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు. అయితే మనం ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, ఇది చెప్తారు అది చెప్తారంటే ప్రతిరోజు తినట్లా, అలాగే ఆరాధన కూడా చేసుకోవాల్సి ఉంటుంది మన భద్రత కొరకు. మరి భాద్రపద శుక్లపక్ష సప్తమిని లలితా సప్తమి అని చేసుకుంటారు అని చదవడం జరిగింది. లలితాదేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామం ఇంచుమించు అందరు స్త్రీలు కూడా వచ్చే ఉంటుంది, చదువుకుంటారు చక్కగా, లలిత ఆరాధన చేస్తూ చాలా మంది. అందులో ఇప్పుడు మీకు కనుక గృహ సముదాయాల్లో చాలా మంది ఒక ట్రూప్ లాగా ఏర్పడి చాలా చక్కగా సామూహికంగా గుళ్ళల్లో కూర్చుని అలా ఏదో మంగళవారం శుక్రవారం పెట్టుకుని చాలా మంది ఆసక్తిగా చేసుకుంటున్నారు. విష్ణు సహస్రం ఒకటి, లలితా సహస్రం చాలా మనం వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఆ మాత్రం ఆధ్యాత్మికతని ప్రచారం చేస్తుంది. తప్పకుండా ఇంకో 10 మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. అయితే అలా ఫలితం కూడా పొందుతున్నారు. విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా అవసరం లేదు, ఏం కాదు మనకి. ఇంకా లలితమ్మ కూడా అంతే ఆబ్వియస్ గా. సో మరి లలితా సప్తమిని ఎలా జరుపుకోవాలి, లలితాదేవి ఆరాధన ఎలా చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా సార్. రైట్. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రేక్షకులకు చెప్పవలసింది ఏంటంటే అసలు ఆ లలితకి ఈ లలితకి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఆ లలిత ఎవరు, అసలు ఈ లలిత ఎవరు, ఇప్పుడు చేసే లలితా సప్తమి ఏంటి, ఇది మరి అమ్మవారి సప్తమేనా అనేది కూడా చాలా మందికి మనం కొంతవరకు చెప్పవలసిన విధానం అయితే ఉంది. సో భాద్రపదం కాదు ఇది అన్నిటికీ శుభప్రదం. మొదట వచ్చే 15 రోజులు కూడా దేవతారాధనకు వచ్చే, తర్వాత 15 రోజులు పితృ ఆరాధన. అందుకని ఇద్దరిని సమానంగా 2 కళ్ళగా భావించి ఆరాధించడం అనేది అది ఈ మాసానికే చెల్లింది. అయితే ఇక్కడ ఈ లలిత దేవి అనేది వేరు. ఇక్కడ మనకి ఏదైతే శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు, అష్టభార్యలు ఉన్న విషయం చాలా మందికి తెలుసు. అలాగే అష్ట సకులు కూడా ఉన్నారు. అష్టసకులు మళ్ళీ వేరా? రైట్. ఆ భార్యలు సకులు అంటే స్నేహితులు, చెలికత్తులు ఎవరైనా అవ్వచ్చు. సో అలాంటి ప్రథమ పూజనీయురాలు రాధాదేవి, రాధమ్మ. సో ఆవిడది మర్నాడు రోజు, దీని తర్వాత వెంటనే వచ్చేది ఆవిడే. సో అలాగే ఈ శ్రీకృష్ణుడికి రాధాదేవికి సేవ చేసుకుంటూ మరి శ్రీకృష్ణుడికి రాధ తర్వాత అమిత ఉత్సాహము ఇష్టము కలిగిన స్త్రీమూర్తి ఎవరైనా ఉంటే ఆవిడ లలితాదేవి. ఈ లలిత ఆ లలితాదేవి మనకి మాఘ పౌర్ణమి నాడు అవతరించారు. లలిత జయంతిగా మనం జరుపుకుంటాం. అది మాఘ మాసంలో పౌర్ణమి నాడు ఆవిడ ఆవిర్భావ దినోత్సవం. ఇక్కడ ఈ లలితాదేవి అనేది భాద్రపద సప్తమి నాడు అవతరించింది. శ్రీకృష్ణురాలికి పరమ ప్రీతురాలైంది. మరి ఈవిడ ఆరాధిస్తే మనకు వచ్చేటటువంటి రైట్. సో ఇక్కడ రాధా కృష్ణుడిది ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆరాధన ఏది తీసుకున్నా కూడా మనము సమాజంలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగటానికి, తర్వాత ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల పట్ల ఒకరు ఆకర్షణ కలిగి ఉండడానికి ఈ లలితాదేవిని మనం ఉపయోగించుకోవాలి. అంటే భగవంతుడు మనతో కూడా వాళ్ళ అష్టసకులతోనే కాకుండా మనతో కూడా నిత్య సహవాసం ఏర్పరచుకోవడానికి ఇది ఖచ్చితంగా మనం ఆచరించవలసింది, అందరికీ తెలియవలసింది. మరి ఏం చేయాలంటారు ఆ రోజు? సో ఈ రోజు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇక్కడ ఈ రోజు నేతితో దీపం పెట్టాలి. శ్రీకృష్ణుడికి రాధాకృష్ణుడు బొమ్మ ఉంటే కనుక రాధాకృష్ణుడికి, ఎందుకంటే రాధాకృష్ణుడికి అమితంగా సేవ చేసి తరించిన ఆవిడ ఈవిడ. బృందావనంలో లలితా కుండ అని చెప్పి ఈవిడ పేరున ఒక ఉపాలయం ఉంటుంది. సో అది ఉపాలయం అది. సో వాటిని కూడా అక్కడ మనం పూజించి వీళ్ళు ఆవిడికి వారి యొక్క
భక్తిని చాటుకుంటూ ఉంటారు. సో అలాగా ఈ లలితాదేవి వాళ్ళు రాధాకృష్ణులు సేవ చేస్తే మనం కూడా వారి సేవ చేసినప్పుడు ఈవిడ మరింత సంతోషిస్తుంది. ఈవిడ సంతోషిస్తే ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మేట నొక్కితే శ్రీకృష్ణుడి దగ్గర మోగుతుంది. అంతే కదా, ఆయన పెద్ద సార్ కదా. అందుకని ఫస్ట్ ఇక్కడ ఈవిడ ద్వారా మనం మెప్పు పొందాలి. సో ఆ మెప్పు పొందాలి అంటే కనుక ఈవిడని అనుగ్రహించాలి. కనుక ఈవిడికి ఏ విధంగా చేయాలంటే ఇందాక చెప్పినట్టు రాధాకృష్ణులకి కొద్దిగా మనం ఆవునేతితో దీపం పెట్టి, తర్వాత ఈవిడ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో అది 51 సార్లు లేదా 108, 54 కాదు, చేస్తే 51 సార్లు చేయాలి, లేదంటే 108 సార్లు చేయాలి. అది ఓం హ్రీం హాకారానికి రావడి, ఓం హ్రీం లలితాదేవి ఆకర్షయ ఆకర్షయ స్వహ, ఓం హ్రీం లలితాదేవి ఆకర్షయ ఆకర్షయ స్వహ. ఇది ఇందాక చెప్పిన సంఖ్యలో 51 లేదా 108 సార్లు జపించి కొద్దిగా వెన్నపూస కానీ పంచదార కానీ నివేదన చేయండి. ఆ రకంగా చేస్తే చాలు. ఇక తేలికైన స్విచ్వరుడు అంటే అది భగవంతుడితోనే వస్తుంది, వేద స్విచ్వరుడే. రాధాకృష్ణ 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 రాధాకృష్ణ, అంతకంటే వేరేదేమీ లేదు. సో ఆ రకంగా ఈ రోజుని ఆచరించినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగటమే కాకుండా మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, దానికి కూడా ఇది తప్పకుండా ఇతోధికంగా ఉపయోగపడుతుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. పూజ ఎలాగో మనం చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటాం, పంచపూజలు ప్రతి ఇంట్లో ఇంచుమించుగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా మంత్రం అంతేగా, మంత్రం ఒకటి లేదు, వాళ్ళకి ఏదైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అష్టోత్తరం చేసుకున్నా సరిపోతుంది, అంతకంటే అవసరం ఏం లేదు. సింపుల్, చాలా తేలికైన పద్ధతులు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా సార్. అయితే ధర్మం చాలా సూక్ష్మంలో మోక్షం అన్న చందాన ఖచ్చితంగా ఇస్తూనే ఉంది కదండి. పెద్ద 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 పూజలు చేసేసి బాగా బాధపడిపోతూ ఏమంటే ఎన్ని చేస్తాం అన్ని చేస్తాం కాదు, చిన్న చిన్నవే. అంటే ఇక్కడ మనకి చాలా తేలిగ్గా అందరికి తెలిసేలాగా చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కావాల్సింది నిర్మలత్వం అనుకోండి, ఆర్ద్రత అనుకోండి. సో ఆయన ఎప్పుడు కూడా ఈ ఆడంబరాలు ఏవి మొహమాట పెట్టవు, ఆకర్షించవు. సో ఆయనకి కావాల్సిందల్లా కూడా మనలో ఆ ఆర్ద్రత ఉందా లేదా, వీళ్ళు నిర్మలత్వంగా నన్ను పూజిస్తున్నారా లేదా, అవి ఆయన గుర్తిస్తాడే తప్ప అబ్బో నేను లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అలా చేశాను ఇలా చేశాను, ఆయనకి ఆ లక్షణాలు మీలో ఉన్నాయి, ఆయనకి లేవు. ఆయన సృష్టించింది కదా. అందుకని తర్వాత రెండోది ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమిటంటే తెలిసి అది కృష్ణకి, అది కృష్ణకి డెఫినెట్లీ. కృష్ణుడు అనుగ్రహిస్తే సంతోషానికి ఇంకా అసలు అవధులే ఉండవు. డెఫినెట్ గా చేసుకుందాము. ఇవన్నీ మీకు తెలియాలి, నిగూఢంగా ఉన్నవి తెలియాలన్న ఉద్దేశంతో పెద్దవారిని ఇలా అడగడం జరుగుతోంది. మీరు చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.